మై నేమ్ ఇస్ అనిల్ కుమార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నంబర్ సిరీస్ పార్ట్ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, సో ఎవరైతే లో లెవెల్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, సో దాంతోపాటు ఎవరైతే ఇనిషియల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ స్టార్ట్ చేసి నేర్చుకోవాలనుకుంటున్నారో, సో వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని నేను వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పార్ట్ 1లో ఈజీ ప్రాబ్లమ్స్, ఇంట్రడక్షన్ విత్ ఈజీ ప్రాబ్లమ్స్, పార్ట్ 2లో మీడియం ప్రాబ్లమ్స్, సో పార్ట్ 3లో సో మీడియం టు హై లెవెల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్మీ, దాంతోపాటు కానిస్టేబుల్, దాంతోపాటు ఎస్ఐ, సో దాంతోపాటు రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో, సో ప్లీజ్ ఫాలో అకార్డింగ్ టు పార్ట్ వైజ్. సో పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 ఈజీ, పార్ట్ 2 చూస్తే పార్ట్ 3 ఈజీ. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ ఫ్రెండ్స్. ఓకే, సో నౌ వి విల్ స్టార్ట్ నెంబర్ సిరీస్ పార్ట్ 3 ప్రాబ్లమ్స్, రైట్. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ 126, 64, 34, 20, 14 నెక్స్ట్ ఏంటి? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సిరీస్ అనేది సడన్గా డిక్రీజ్ అయింది. సో సిరీస్ అనేది సడన్గా డిక్రీజ్ అయిన 126 నుంచి 64కి పడిపోయింది. 64 నుంచి 34 టు 20, 20 నుంచి 14. ఒక్కసారి మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే అయితే నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ కావాలంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్ నియర్ టు స్క్వేర్స్, క్యూబ్స్ నియర్ టు క్యూబ్స్. సో మిగతాది డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఇన్ని రకాలుగా ఆలోచించడం ఉంటుంది. వై? బికాస్ చెప్తున్నా, సో నెంబర్ సిరీస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ సీ ఎస్ఐ మెయిన్స్ 2018 పేపర్లో 9 క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో 9 క్వశ్చన్స్ కేవలం నెంబర్ సిరీస్ అనే టాపిక్ నుంచి. కానిస్టేబుల్లో 4 to 5 క్వశ్చన్స్. బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్న డెఫినెట్గా 5 క్వశ్చన్స్ తోటి సెట్ ఉంటుంది. సో నెంబర్ సిరీస్ సెట్ ఉంటుంది. సో అదేవిధంగా ఆర్మీలో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. సో 126, 64, 34, 20, 14. సో 126 నుంచి 64కు డౌన్ అయిపోయింది. సో ఒకసారి మనం డివైడెడ్ బై చూసుకున్నట్టయితే 126 డివైడెడ్ బై 2, 126 హాఫ్ ఎంత ఫ్రెండ్స్? 63. కానీ ఇక్కడ ఎంత ఉంది? 64 ఉంది. కాబట్టి ఎంత యాడ్ చేయాలి? 126లో హాఫ్ 63 ప్లస్ 1 యాడ్ చేస్తే 64 వచ్చింది. అగైన్ 64లో హాఫ్ ఎంత ఫ్రెండ్స్? 64లో సగం ఎంత? 32. కానీ ఇక్కడ ఎంత ఉంది? 34 ఉంది, అంటే +2. ఓకేనా? బై 2 + 1 బై 2 + 2. ఆబ్వియస్గా 34/2 ఎంత ఫ్రెండ్స్? 34/2 ఎంత? 17. సో 17 + 3 20 దొరికిపోయింది. బై 2 + 1 బై 2 + 2 బై 2 + 3. సో బై 2 + 4. సో 20/2 ఎంత? 10. 10 + 4 ఎంత? 14. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, బై 2 + 1 బై 2 + 2 బై 2 + 3 బై 2 + 4. సో ఆబ్వియస్గా 14 డివైడెడ్ బై 2 7. సో +4 దాకా వచ్చింది కాబట్టి +5. 7 + 5 12. దట్ ఈస్ బి ఈజ్ ద ఆప్షన్. బి ఈజ్ ద ఆన్సర్, రైట్. 12 ఈజ్ ద ఆన్సర్, బి ఈజ్ ద ఆప్షన్. సో 10, 30, 68, 130, 222. సో ఫ్రెండ్స్ చెప్పాను, స్క్వేర్స్ పర్ఫెక్ట్ అయితే నియర్ టు స్క్వేర్ వాల్యూస్ దొరికిపోతాయి మనకు. క్యూబ్స్ పర్ఫెక్ట్ అయితే నియర్ టు క్యూబ్ వాల్యూస్ దొరికిపోతాయి. 10, 30, 68, 130, 222 వీటిని చూడగానే ఏమనిపిస్తుందంటే 2³ + 2, 3³ + 3, 4³ + 4, 5³ + 5, 6³ 6³ ఎంత? 216 + 6 322. 7³ + 7. సో 7³ వాల్యూ పర్ఫెక్ట్ కావాలని చెప్పిన. 7³ 343 + 7 = 350. దట్ ఈజ్ అగైన్ బి ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్, దట్ ఈజ్ 350. 7³ + 7, 2³ + 2, 3³ + 3, 4³ + 4, 5³ + 5, 6³ + 6, 7³ + 7 ఈజ్ ద ఆన్సర్. కథం. నెక్స్ట్ 9 అన్నాడు, 7 అన్నాడు, 64 అన్నాడు, 6, 3 ఇక్కడ డాష్ ఇచ్చాడు. నెక్స్ట్ 1, 8, 9 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక్కసారి కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సెట్. సో దాంతోపాటు 9 × 7 63. 63 + 1 64. 9 63 + 1 64. ఇది కూడా మరి సేమ్ ఉండాలి. ఈ సెట్ కూడా 1 × 8 8, 8 + 1 9. సో అదేవిధంగా 6 × 3 18. 6 × 3 18. 18 + 1 19 ఈజ్ ద ఆన్సర్.
చెప్పాను ఫ్రెండ్స్ 9 ఏళ్ళ 63 63 1 64. సో 1 8 8 8 1 9 6 3 18 18 1 19 19 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈజ్ మళ్ళీ అగైన్ బి ఆప్షన్. దాన్ 6 16 8 8 12 24 60. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటాడు. ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైంది, సిరీస్ హాఫ్ అయింది, నెంబర్ హాఫ్ అయింది, 16 8 అయింది. సో 16 8 అయిందంటే ఏమన్నట్టు, డివైడెడ్ బై 2 అన్నట్టు. 16/2 ఈక్వల్స్ టు 8. ఓకేనా. దాంతోపాటు మళ్ళీ 8 తర్వాత నెక్స్ట్ 8 కంటిన్యూ అయింది. సో 8 × 1. సో డివైడెడ్ బై 2 అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, డివైడెడ్ బై 2. 16 డివైడెడ్ బై 2. ఆ డివైడెడ్ బై 2ను మనం 0.5 కూడా రాయొచ్చు. 16 × 0.5 ఈక్వల్స్ టు 8. 8 × 1 ఈక్వల్స్ టు 8. సో 8 × 1.5 1.5. 8 × 1.5 8 × 1 ప్లస్ 8 × ½ సో 8 × 8 8 × 1 8. దాంతోపాటు 8లో సగం 4 8 + 4 12. సో 12 × 2 × 0.5 × 1 × 1.5 × 2 × 2.5. 24 × 2.5 ఈక్వల్స్ టు 60. ఎందుకంటావా, సారీ 24 × 2 ఈక్వల్స్ టు 48. మళ్ళా 24 × 1.5ని మనం హాఫ్ రాయొచ్చు. 24 హాఫ్ ఎంత 12. సో 48 + 12 ఎంత ఫ్రెండ్స్ 60. రైట్. సో ఇంటూ 1.5 × 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5. ఆబ్వియస్గా నెక్స్ట్ లాజిక్ ఇంటూ 3. 60 × 3 దట్ ఈస్ 180. 180 ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం. 4 5 8 27 104. నెక్స్ట్ ఏంటి అన్నాడు. ఒకసారి చూసుకుంటే అయితే ఫ్రెండ్స్, సో సిరీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దేర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ రూల్. ఎందుకంటే 27 నుంచి 104, 8 నుంచి 24. సో మల్టిప్లికేషన్ రూల్, సిరీస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో రైట్. 4 × 1 4 × 1 ఈక్వల్స్ టు 4. 4 + 1 ఈక్వల్స్ టు 5. 5 × 2 ఈక్వల్స్ టు 10. 10 - 2 ఈక్వల్స్ టు 8. 8 × 3 8 × 3 ఈక్వల్స్ టు 24 + 3 ఈక్వల్స్ టు 27. ఇంటూ 1 + 1 ఇంటూ 2 - 2 ఇంటూ 3 + 3. ఆడ్ నెంబర్స్కు ప్లస్ అవుతుంది, ఈవెన్ మల్టిప్లికేషన్కి మైనస్ అవుతుంది. సో చూడండి 27 × 4 ఈక్వల్స్ టు 108. 108 - 4 ఈక్వల్స్ టు 104. ఆబ్వియస్గా నెక్స్ట్ లాజిక్ 104 × 5 + 5 ఇంటూ 1 + 1 ఇంటూ 2 - 2 ఇంటూ 3 + 3 ఇంటూ 4 - 4 ఇంటూ 5 + 5. 104 × 5 ఆల్రెడీ మల్టిప్లికేషన్ విత్ 5 రూల్ ఆల్రెడీ మన లాజిక్స్లో ఉంది. సో క్లారిటీగా ఉంటే ఆ వీడియో చూడండి. 104లో సగం ఎంత 52. సో 104లో సగం ఎంత 52. సో 52 అంటే 520. 104 × 5 వాల్యూ 520. 520 + 5 ఈక్వల్స్ టు 525. దట్ ఈస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం మనం. 0 5 18 43 84 145. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ ఏంటిది అన్నాడు. సో ఒకసారి కనుక మనం డిఫరెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 5 నెక్స్ట్ 13 నెక్స్ట్ 18 5 25. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 41. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 61. 5 13 25 41 61. సో అలాగే ఇంకో డిఫరెన్స్ ఎంత ఉంటుంది మరి, ఈ లాజిక్ ఏంది. సో దొరికిందా మరి, దొరకలే. 5 13 25 41 అంటే మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్. 5 8 13 13 12 25 25 16. సో నెక్స్ట్ 20 దొరికిపోయింది ఫ్రెండ్స్. 8 12 16 20. సో నెక్స్ట్ ఏముంటుంది 24 ఉంటుంది. సో మరి 24. సో 24 + 61. 24 × 61 చూడండి ఫ్రెండ్స్. 5 + 8 13. సో 13 + 12 25. 25 + 16 41. 41 + 20 61. 61 + 24 85. సో 85. సో మరి 85 ఆన్సర్ కాదు, మరి 85 ఆన్సర్ కాదు. 145 + 85. సో 140 + 80 220. 220 + 1 230. సో 230 ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక
పేపర్ పెన్ను పట్టుకొని, సో పెన్ను పేపర్ పట్టుకొని, సో మీరు ప్రాక్టీస్ ఫస్ట్ ఈ 6 క్వశ్చన్స్, ఈ 10 క్వశ్చన్స్ రాసుకోండి. వీడియో పాజ్ చేసుకొని రాసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం చెప్పినా డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్, పక్కా నువ్వు ఇట్లా ఆలోచించాలి. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ కూడా లాజిక్ ఛాన్స్ ఉంది కాబట్టి ఆలోచించాలి. 230 is the answer. So coming to 3, 10, 32, 100, what will come? There may be a chance of మల్టిప్లికేషన్. వై? బికాస్ సిరీస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఒకసారి కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, 3 into 3 9, 9 plus 1 10, 10 into 3 30, 30 plus 2 32, 32 into 3 ఎంత ఫ్రెండ్స్? 96, 96 plus 4, 96 plus 4. సో ఏమన్నాడు? ఇంటూ 3 plus 1 ఇంటూ 3 plus 2 ఇంటూ 3 plus 4 అన్నాడు. సో మరి నెక్స్ట్ ఏంటిది? సో ఇంటూ 3 plus 1 ఇంటూ 3 plus 2 ఇంటూ 3 plus 4. సో 1 2 4, 1కి డబుల్ 2, 2కి డబుల్ 4, 4కి డబుల్ 8 అవుతుంది నెక్స్ట్ డిఫరెన్స్. సో అది ఎట్లా అంటే 100 ఇంటూ 3 ఈక్వల్స్ ఎంత? 300. 300 బాగానే ఉంది. సో మరి 4కు డబుల్ ఎంత? ఇక్కడ 1కి డబుల్ 2 కాబట్టి ప్లస్ 2, 2కి డబుల్ 4 కాబట్టి ప్లస్ 4. సో 4కి డబుల్ 8 కాబట్టి ప్లస్ 8. 300 ప్లస్ 8 ఈక్వల్స్ టు 308. సో దట్ ఈస్ సి ఆప్షన్, రైట్. ఇది ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 3, 10 ఇంటూ 3 30, 30 ప్లస్ 2. సో 32 ఇంటూ 3 96, 96 ప్లస్ 4 1 2 4 8. ఏం చేస్తున్నా? 1కి డబుల్ చేస్తే 2, 2కి డబుల్ చేస్తే 4, 4కి డబుల్ చేస్తే 8. సో 308 ఈజ్ ఆన్సర్, రైట్. 5 11 క్వశ్చన్ మార్క్ 55 117. సో నెక్స్ట్ ఏంటి అన్నాడు? ఒక్కసారి కనుక మనం చూసుకుంటే అయితే ఫ్రెండ్స్ 5 11 క్వశ్చన్ మార్క్ 55. ఓకే, సో ఒకసారి చూసుకున్నట్టయితే 5 into 2. ఓకే చూద్దాం అనుకుంటున్నా. 5 into 2 ఈక్వల్స్ టు 10, 10 plus 1 ఈక్వల్స్ టు 11. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 55 into 2 ఈక్వల్స్ టు 110, 110 plus 7 ఈక్వల్స్ టు 117. సో అదేవిధంగా మరి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, మధ్యలో 3 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి చూడండి, 11 into 2 ఈక్వల్స్ టు 22 plus 3 ఈక్వల్స్ టు 25. 25 ఏం చెప్పినా 11 2 22, 22 ప్లస్ 3 25. సపోజ్ ఇక్కడ 25 అని ఆన్సర్ అనుకుంటే, 20 ఆన్సర్ అనుకుంటే ఏం కావాలి మరి? 25 2 25 ఇంటూ 2 ఈక్వల్స్ టు 50 ప్లస్ 5 ఈక్వల్స్ టు 55. సో నెక్స్ట్ మ్యాచ్ కావాలి, మ్యాచ్ అయింది కాబట్టి 25 ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ డి ఆప్షన్. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 7. సో ఆ ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా డిఫరెన్స్ చూద్దాం, నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. 582 అంటే -8, -8. సో ఇక్కడ 574 601, 574 601 చూసుకున్నట్టయితే సో ఇక్కడ +27. సో మళ్ళీ 601 537, 601 537 అంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో 601 537 ఒక్కసారి చూసుకున్నట్టయితే సో ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది. మైనస్ ఎంత అంటే 11 ఇట్లా ఏడవతే 4. సో దాంతోపాటు 10 ఇట్లా 9 ఉంటుంది. 9 - 3 6. సో 64 -64 అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే -2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ -4 క్యూబ్ -4 క్యూబ్. సో కాబట్టి +5 క్యూబ్ +5 క్యూబ్. సో +5 క్యూబ్ ఉంటుంది. 5 క్యూబ్ వాల్యూ 125. సో 7 + 5 12 1 662 ఇస్ ద ఆన్సర్. 662 ఇస్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూడండి. -8 + 27 -64 + 125. సో 662 ఇస్ ద ఆన్సర్. -2 క్యూబ్ + 3 క్యూబ్ -4 క్యూబ్ + 5 క్యూబ్, రైట్. సో 1 5 13 61 125 253. నెక్స్ట్ ఏంటి అన్నాడు? సో రైట్, ఒకసారి చూసుకుంటే 1 5 13 సో 253. సో ఇంటూ 2 లాజిక్ ఉంది ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. సో 1
ఇంటూ 2 2 ప్లస్ 3 5. సో 1 ఇంటూ 2 ఈక్వల్స్ టు 2, 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 5. 5 ఇంటూ 2 ఈక్వల్స్ టు 10, 10 ప్లస్ 3 ఈక్వల్స్ టు 13. మరి అది కరెక్టే అనుకుంటే ఇక్కడ చూడండి 61 ఇంటూ 2 122 ప్లస్ 3 అంటే లాజిక్ వచ్చేసి ఇంటూ 2 ప్లస్ ఇక్కడ చూడండి 125 ఇంటూ 2 250 ప్లస్ 3 253. అదేవిధంగా 13 ఇంటూ 2 26 ప్లస్ 3 29 ఇంటూ 2 ప్లస్ 3 సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఇంటూ 2 ప్లస్ 3 29 ఇస్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్, సో ఈ వీడియోను కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ వీడియోను పాజ్ చేయండి, ఫస్ట్ 5 క్వశ్చన్స్ రాసుకోండి, ప్రయత్నం చేయండి, వీడియో చూడండి. సో దాని తర్వాత నెక్స్ట్ 6 to 10th క్వశ్చన్ రాసుకోండి, ప్రయత్నం చేయండి, వీడియో చూడండి. సో బేసిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పార్ట్ 1 పార్ట్ 2లో నీకు బేసిక్స్ ఉంటాయి. సో అలా ఆలోచించాలి. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, నువ్వు నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలి అంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్ నియర్ టు స్క్వేర్స్, క్యూబ్స్ నియర్ టు క్యూబ్స్, డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్, దాంతోపాటు ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా. సో ఈ విధంగా ఆలోచించడం జరుగుతుంది ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మనం 3 పార్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.